హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ మనము ఇక్కడ సెప్టెంబర్ 2019 నుండి డిసెంబర్ 2019 వరకు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు పార్ట్ 2 అయితే చూసుకుందాం. నిన్న ఆల్రెడీ పార్ట్ 1 అయితే చెప్పుకోవడం అయితే జరిగింది మనము. సో మొత్తంగా చాలా మందిని అడగడం అయితే జరిగింది, 50 చెప్పాలా 100 చెప్పాలా అని చెప్పి. చాలా మంది 50 చెప్పండి అన్నారు. సో ఇక్కడ 10 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. సెప్టెంబర్ 2019 నుండి డిసెంబర్ 2019. నేను ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కింద ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే మనము ఇక్కడ సెప్టెంబర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ చూద్దాము. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులు ఎవరైనా గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సెప్టెంబర్కి సంబంధించిన పార్ట్ 2 అయితే చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకుందాం. ఇటలీలోని చారిత్రక పాపల్ బసలికా ఆఫ్ అసిస్ లో శాంతిని ప్రోత్సహించినందుకు ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ప్రావిన్స్ 2019 అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ మహమ్మద్ యూనస్ కు. కర్తార్పూర్ సాహెబ్ కారిడార్ ను అమలు చేసే పద్ధతులపై భారత్ మరియు పాకిస్తాన్ అధికారుల మధ్య 3వ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే పంజాబ్లోని అట్టారీలో జరిగింది. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2019 4వ ఎడిషన్ థీమ్ ఏంటి? ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 4th ఎడిషన్ థీమ్. సో ఇక్కడ 4th ఎడిషన్ థీమ్ చూసుకుంటే హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని కాపాడుకుంటూ సంప్రదాయేతర సవాళ్లను ఎదుర్కోవడం. ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రకారం ప్రయాణ అలాగే పర్యాటక పోటీతత్వ సూచిక 2019 అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఇక్కడ టూరిజం ఇండెక్స్ లో 2019 సంవత్సరంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? సో ఏ దేశం అంటే స్పెయిన్. అలాగే ఫస్ట్ ప్లేస్ లో స్పెయిన్ ఉంది. మన భారతదేశం ర్యాంక్ కూడా మనం తెలుసుకోవాలి కదా. సేమ్ అందులోనే మన భారతదేశ ర్యాంక్ ఎంత? టూరిజం ఇండెక్స్ 2019 సంబంధించి. సో భారతదేశ ర్యాంక్ చూసుకుంటే 34. ఇండెక్స్లకు సంబంధించి ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ స్వర్ణ మండలి అంటే ఇంగ్లీష్లో WGC అన్నారు కదా. సో WGC అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఓకేనా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఇక్కడ ప్రపంచ స్వర్ణ మండలి తెలుగులో 2019 జాబితా ప్రకారం బంగారు నిల్వల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? సో ఏ దేశం అని చూసుకుంటే అమెరికా. ఫర్ ఈస్ట్ రష్యాను ఓకేనా సందర్శించిన తొలి భారత ప్రధాని ఎవరు? ఈస్ట్ రష్యాను సందర్శించిన భారత తొలి ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఉమ్మడి ఉన్నత స్థాయి టైగర్ ఫోరంను 2020లో నిర్వహించాలని చెప్పి ఏ 2 దేశాలు నిర్ణయించాయి? సో ఏ 2 దేశాలు అంటే ఇండియా మరియు రష్యా. 4th ఆప్షన్. 20వ భారత రష్యా వార్షిక సదస్సు 2019 ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే ఇట్లా వ్లాదివోస్టోక్ రష్యాలో, ఓకేనా? రష్యాలోని వ్లాదివోస్టోక్ లో జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఆగ్నేయ ఆసియా ప్రాంత ఏ సంవత్సరానికి పసిపిల్లల ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి వ్యాధులు మీజిల్స్, రూబెల్లాను నిర్మూలించాలని చెప్పి ప్రతిపాదించారు? సో ఏ సంవత్సరం నాటికి అంటే 2023 నాటికి. యుద్ధ అభ్యాస్ అనే సైనిక వ్యాయామంలో పాల్గొన్న దేశాలు ఏవేవి? చాలా ఇంపార్టెంట్ సైనిక వ్యాయామాలు. లాస్ట్ టైం కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సైనిక వ్యాయామాలు
అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇంగ్లీష్లో మిలిటరీ ఎక్సర్సైజెస్, యుద్ధ అభ్యాస్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని చూసుకుంటే ఇక్కడ భారత్ అమెరికా, భారత్ అమెరికా. అలాగే ఇండియా అలాగే రష్యా మధ్య ఇంద్ర అనే ఒక మిలిటరీ వ్యాయామం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాంకాక్ లో జరిగిన ఇండియా థాయిలాండ్ కోఆర్డినేటెడ్ పాట్రోల్ 28వ ఎడిషన్ లో పాల్గొన్న ఇండియన్ నావల్ షిప్ ఏది? ఐఎన్ఎస్ ఏది అంటే ఐఎన్ఎస్ కేసరి, ఇండియన్ నావల్ షిప్ కేసరి. ఎందులో? ఇండియా మరియు థాయిలాండ్ సంబంధించిన కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్లో, ఇండో థాయ్ కార్పెట్ లో 28వ ఎడిషన్ లో పాల్గొన్న ఐఎన్ఎస్ ఏది అంటే ఐఎన్ఎస్ కేసరి. 2019 సంవత్సరానికి భారత్ శ్రీలంకల మధ్య సో ఇక్కడ SLNEX పేరుతో వారం రోజుల పాటు ఉమ్మడి సముద్ర నౌకాదళ వ్యాయామం 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని చూసుకుంటే ఇక్కడ SLNEX అని ఉంది కదా. సో ఇక్కడ SLNEX అంటే శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. సో శ్రీలంకకు మరియు మన భారతదేశానికి జరిగిన నావీ ఎక్సర్సైజ్ అనేది 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని మనం ఒకసారి చూసుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చాలా ఇంపార్టెంట్, మన ప్లేస్లోనే జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మన ప్లేస్లోనే జరిగింది కాబట్టి భారత్ శ్రీలంక మధ్య SLNEX పేరుతో వారం రోజుల పాటు ఉమ్మడి సముద్ర నౌకాదళ వ్యాయామం 9వ ఎడిషన్, ఓకేనా. 2019 సెప్టెంబర్ అక్టోబర్లలో జరగనున్న జపాన్ భారత్ US త్రైపాక్షిక సముద్ర వ్యాయామం ఏది? 3 దేశాల మధ్య, జపాను, భారత్, US మధ్య జరిగే త్రైపాక్షిక సముద్ర వ్యాయామం. సో మలబార్ 2019, 4th ఆప్షన్ మలబార్ 2019. నైట్ ప్రాంక్ కో లివింగ్ ఇండెక్స్ 2019 ప్రకారం న్యూఢిల్లీ ర్యాంక్ చూసుకుంటే 11వ ర్యాంకు. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ A5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? సో ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ, ఇవి జంతువులకు వచ్చే రోగం ఒకటి. సో దానికి సంబంధించి ఆ దేశంలో లేకుండా ఉండే దేశం ఏది, ఈ వ్యాధి లేకుండా ఉండే దేశం ఏది అని చూసుకుంటే మన భారతదేశం. ఏ రెండు దేశాల మధ్య 69 కిలోమీటర్ల దక్షిణ ఆసియా తొలి సరిహద్దు పెట్రోలియం ఉత్పత్తులు పైప్ లైన్ ప్రారంభమైంది? సో భారత్ నేపాల్. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ ఫోరెన్సిక్ పై తొలి జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో. కౌశలచార్య సమదార్ 2019ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? కౌశలచార్య సమాదార్ 2019ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది అంటే నైపుణ్య అభివృద్ధి శాఖ, అలాగే వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. సో నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది. ఎక్స్ప్రెస్ ఇండియా రూపొందించిన సత్కార్ యాప్ రూపొందించినందుకు ఏ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ IT ఎక్సలెన్స్ అవార్డు 2019ను గెలుచుకుంది? సో ఇక్కడ ఒడిస్సా ఆన్సర్. సంగీతం, కళ, చేతి పనులు, ఇతర సృష్టించరాని సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడానికి యునెస్కోతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏది అంటే రాజస్థాన్. ఆసియాలో అతిపెద్ద సముద్ర ఆహార ఉత్సవాలలో ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో 22వ ఎడిషన్ కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? సో కేరళలోని కొచ్చి. స్వచ్ఛ భారత్ అవార్డులు
2019 గాను 2018-19లో స్వచ్ఛ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినందుకు ఉత్తమ అవార్డులు గెలుచుకున్న మంత్రిత్వ శాఖ ఏది? రైల్వే మంత్రిత్వ శాఖ. నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన 10,000 ఎకరాల భారతదేశపు తొలి గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పేరు ఏంటి? 10,000 ఎకరాల భారతదేశపు తొలి గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పేరు చూసుకుంటే ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ. ఏ పథకం 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు వచ్చే 5 సంవత్సరాల్లో పైప్డ్ వాటర్ కనెక్షన్ అందించడానికి ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు వెచ్చించింది? సో ఇక్కడ మనం చూసుకుంటే జల్ జీవన్ పథకం. 2015లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం అమలు చేసిన తర్వాత 2018-19 సంవత్సరానికి గాను సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఎంత ఉంది? సో 931. భారత రైల్వే శాఖ ఫన్ జోన్ ను ఇటీవల ఏ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది అని చూసుకుంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో. 2019-17 సంవత్సరానికి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నమూనా రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం భారత్ లో ఆయుర్దాయం ఎంత? సో ఎంత అని చూసుకుంటే 69 ఏళ్ళు. ఏ రాష్ట్రంలో జన్మించిన మగ ఆడ వారి ఆయుర్దాయం 73.3 ఏళ్ళు, అలాగే 77.8 సంవత్సరాలలో ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది? సో ఏ రాష్ట్రంలో అని చూసుకుంటే ఢిల్లీ మరియు కేరళలో. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అవకాశాలు నివేదిక ప్రకారం 2019 సంవత్సరానికి ప్రపంచ ఆయుర్దాయం ఎంత? సో ఇక్కడ 72.6 ఏళ్ళు. బ్యాంకులు ఏ రేటుతో అన్ని కొత్త రకాల ఫ్లోటింగ్ రేట్ రుణాలు అనుసంధించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సిఫార్సు చేసింది? సో రెపో రేటు. 2019-20 ఏప్రిల్ జూన్ మొదటి త్రైమాసికంలో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అతి పెద్ద వనరుగా అవతరించిన దేశం ఏది? సో ఏది అని చూసుకుంటే ఇక్కడ సింగపూర్. ఓకేనా, సింగపూర్. బెంగ్జౌ కమోడిటీ ఎక్స్చేంజ్ ఓకే భారత్కు చెందిన ఏ వస్తువులు మార్పిడి సహకారం సమాచారం మార్పిడి కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ చూసుకుంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. డిమానిటైజేషన్, జిఎస్టి, లిక్విడిటీ క్రంచ్ వల్ల కుదైలైన దేశీయ ఎంఎస్ఎంఈల కోసం 5,000 కోట్ల డిస్ట్రిక్టెడ్ అసెట్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? సో ఏ కమిటీ అని చూసుకుంటే యూకే సిన్హా కమిటీ. 2019 ఆగస్టు చివరి నాటికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీలు మొత్తం ఎన్ని మిలియన్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి? సో ఎంత అంటే 918 మిలియన్లు. సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు బోధన కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తో ఏ సంస్థ చేతులు కలిపింది? సో ఏ సంస్థ అంటే మైక్రోసాఫ్ట్. హెలికాప్టర్ల ద్వారా కనెక్టివిటీని విస్తరించడం అనే థీమ్ తో 2019 తొలి హెలికాప్టర్ సదస్సు ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో.
నార్వే తదుపరి భారత రాయబారిగా 2019 సెప్టెంబర్ 6న ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ బి బాల భాస్కర్. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? వినయ్ కుమార్ సక్సేనా. మేఘాలయ హైకోర్టు బదిలీ అయిన తర్వాత రాజీనామా చేసిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? విజయ్ కమలేష్ తాహిల్రమణి. ఈవెంట్ హరిజోన్ టెలిస్కోప్ బృందాన్ని ఆస్కార్ ఆఫ్ సైన్స్ అవార్డుగా పిలిచే ప్రాథమిక భౌతిక శాస్త్రంలో బ్రేక్ త్రూ బహుమతితో ఎందుకు సత్కరించారు అంటే ప్రపంచంలోనే తొలిసారిగా కృష్ణబిలం ఛాయాచిత్రాన్ని అందించినందుకు. చంద్రుని ఉపరితలం నుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రో నుంచి సంబంధాలు కోల్పోయిన చంద్రయాన్ 2 ల్యాండర్ పేరు ఏమిటి? సో ఏమిటి అని చూసుకుంటే ఇక్కడ విక్రమ్. మిడ్ మాన్సూన్ 2019 మెరుపు నివేదిక ప్రకారం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ మెరుపు తాకిళ్లు ఎదుర్కొన్న రాష్ట్రం ఏది? ఒడిస్సా. పిడుగులు. ఓకేనా, మెరుపు అని ఉంది అక్కడ, పిడుగులు. గంటకు 216 కిలోమీటర్లు ప్రచండ గాలులతో జపాన్లోని టోక్యోను తాకిన తుఫాను ఏది? సో ఏది అని చూసుకుంటే ఇక్కడ ఫాక్సాయ్ తుఫాన్, సెకండ్ ఆప్షన్. ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టరీస్ జియోజిట్సు 2019లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మహిళా అథ్లెట్ ఎవరు? అనుపమ స్పైన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి జనరల్ కౌన్సిల్ కంపెనీ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? జోనథన్ హాల్. ఇటీవల పదవి విరమణ ప్రకటించిన మహమ్మద్ నబీ ఏ దేశ క్రికెటర్? సో ఏ దేశ క్రికెటర్ అంటే ఆఫ్ఘనిస్తాన్. యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో 2019లో రోజర్ ఫెదరర్ పై ఒక సెట్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు అని చూసుకుంటే సుమిత్ నగల్. T20 ఫార్మాట్ లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్ గానే కాక తొలి డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్ ఎవరు? సో ఎవరు అని చూసుకుంటే ఆన్సర్ ఇక్కడ లసిత్ మలింగా. జాతీయ పౌష్టికాహార వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సెప్టెంబర్ 1 నుండి 7 మధ్యలో. ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ రోజుకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియోని ఒకసారి ఎవరికైనా మళ్ళీ రిపీట్ చేసుకోవాలంటే చూడండి. దీనికి సంబంధించిన PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.